దుర్గమ్మ శోభను చూపినావమ్మో తోడుగా వచ్చినావమ్మా ఓ పెద్దమ్మా ఏంది నాయనా మరే రోజుకో ఊరు తిరుక్కుంటా రామసక్కదనాల కథలు రామసక్కదనాల పాటలు పాడుతాను అని తెలిసి ఇవాళ ఎట్లన్నా చేసి నువ్వు చెప్పే కథ ఇందామని మా పనులన్నీ పెట్టుకొని వచ్చినామమ్మా. ఇవాళ మా ఊళ్ళో ఏం కథ చెప్తున్నామమ్మా? నువ్వేదడిగితే చెప్తాను. అయితే ఈ నడుమ ఊరూరికి దుర్గమ్మ పండుగలు భలే జోర్దారుగా చేసుకుంటుంటారు కదమ్మా. అసలు ఈ దుర్గమ్మ ఎవరు, ఆ పండుగల సంగతి ఏందో జర చెప్పరాదే అమ్మా. అలాగేనైనా అలాగేనమ్మా. శివుడు బదులు పలుకుతున్నాడే, ఓ బ్రహ్మ విష్ణువులారా భూలోకాన జనులు కల్లు సారా నల్లా మందు గంజాయిలెన్నో అడ్డు అది పన్నాలేక తాగి ఊగుకుంటూ వావి వరసల్ని మరచి సిగ్గు శరము విడిచి మానవత్వాన్నైతే మట్లే గలిపేసుకుంటూ పాపాలెన్నో చేస్తూ పాడైపోతుండ్రు. వాళ్ళనట్ల వదిలి పెడితే బ్రహ్మయ్యా ఇంకా కలియుగాని కద్దమేమీ ఉంటుందయ్యా. వాళ్ళనెట్ల దారిలోనా పెట్టాలనో నా మనసుకైతే తెలువకుంది ఓరయ్యా. ఓ పరమేశ్వర పరందామా నిన్ను మించిన ఘనులెవ్వరయ్యా, నీకు చెప్పేటంత టొల్లముగామయ్యా. సృష్టికి మూలమైనది నువ్వే, పంచభూతాల్లోని ప్రాణము నువ్వే, అన్ని జీవుల్లోని ఆత్మవు నువ్వే. జరిగింది జరుగుతున్నది జరగబోయేది నీకే తెలుసయ్యా, అంతా నీ చేతుల్లో ఉందయ్యా, అది అంతము నువ్వే శివయ్యా. బ్రహ్మ విష్ణువులు భారమంతా తన తల మీద పెట్టగానే చిరునవ్వు నవ్వుకున్నాడు పరమశివుడు. పార్వతమ్మను వెంట పెట్టుకొని తమ్ముళ్ళు తల వంచి దండాలు పెడుతుండగా కైలాసాన మాయమై కారడవిల ప్రత్యక్షమై దుర్గమ్మ అనే ఒక మహాశక్తిని సృష్టించిండు. తనివి తీరా చూసుకున్నాడు. వందనాలు ఓ తల్లిదండ్రులారా, నన్ను పుట్టించిన వివరం చెబుతారా. ఓ బిడ్డ దుర్గమ్మ పూలోకాన ఈ మనుషుల బుద్ధులు మారిపోతున్నాయే. వారి బుద్ధిని చక్కగా చేసి మంచి మార్గంలోన నువ్వే పెట్టాలే, ఈ పని నీతోనే అవునమ్మ దుర్గమ్మ. మీ కోరికలు నేను మన్నిస్తా గాని నా మనసులో ఒక్క మాటుంది వింటారా. మీ కోరికేదైనా తీర్చేటి వాళ్ళం మేమే కదా, ఆ మాటేదో చెప్పమ్మా. అగ్గగ్గో అందాల ఆ సూర్యదేవుణ్ణి నాకిచ్చి మీరు పెళ్లి జరిపిస్తారా. అది ఎట్లా జరుగును ఓ దుర్గమ్మ, లోకానికే ఆ సూర్యుడు అవసరమమ్మా. చేసుకున్నా గాని ఒక్కదాని కొరకు ఆ సూర్యదేవుడు ఉండబోడమ్మా.
కాదంటే ఆయన పేరు మీదనే కత్తికి బాసింగం గట్టి ఒడికే లగ్గం నీకు జరిపిస్తామమ్మా లోకాన్ని నువ్వు కాపాడవమ్మా ఓ బిడ్డ దుర్గమ్మ నా బిడ్డ దుర్గమ్మ బిడ్డ దుర్గమ్మ పాపంతో నిండిపోయిన ఈ లోకంలో ఒక్కదానివే ఎలా ఉండాలని ఆలోచిస్తున్నావా నువ్వు ఒంటరి దానివి కాదమ్మా నీ తోడు కోసం చెరుకు వనంలో బిడియారు మైసమ్మను సృష్టిస్తానమ్మా మీరిద్దరూ కలిసి లోకమంతా తిరుగుతూ ఈ మనుషుల్ని మంచిదారిలో నడిపించండి చెరుకు వనము మీద గొట్టంగానే చెరుకు వనము నుంచి బిడియారు మైసమ్మ చెంగు చెంగు మంటూ లేక దూడాలాగా తల్లి తండ్రి అక్క తానికి రాగానే తల్లి అక్క తానికి రాగానే శివుడు పార్వతీ ఆనందంతో దీవించి కైలాసం పోయిరి పార్వతీ ఆనందంతో దీవించి కైలాసం వైరి అక్క చెల్లెళ్ళు చేతుల్ల చెయ్యేసి ఎంతగానో మురిసిపోయిరి అక్క చెల్లెళ్ళు చేతుల్ల చెయ్యేసి ఎంతగానో మురిసిపోయి ఓ సెల్లె మైసమ్మ మన తల్లిదండ్రులు మన ఇద్దరిని అడవిల దోలిండ్రు నెత్తి మీద పెద్ద బరువే పెట్టిండ్రు దేవుడంటే ఇంత భయము లేక భక్తి లేక ఈ జనులంతా తప్పుడు తోవల్ల ముందుకు పోతుండ్రు అష్ట కష్టాలెన్ని పడుతున్నా వాళ్ళు బుద్ధినైతే మార్చుకోకుండా ఆగమైపోతున్నారమ్మో మనము వాళ్ళని ఆదుకోవాలమ్మా ఓ ఎక్క నీ మాట నేను కాదంటానా నిన్ను వదిలిపెట్టి నేను ఉంటానా నువ్వు దుంకుమంటే నిప్పుల్లోనైనా కళ్ళు మూసుకొని నేను దుంకానా దుర్గమ్మ మైసమ్మ కలిసిందంటే 7 14 లోకాల్లోన ఎదురేమి ఉంటదే అక్క దుర్గమ్మ తన మోసుకుంటూ నేల తల్లి వై మనసిపోయే బాగులు వంకలన్నీ ఓయమ్మ పొంగి పొర్లుతున్నాయే మాయమ్మ పచ్చని చెట్లన్నీ మాయమ్మ పొంగి చూడబట్టనే మాయమ్మ కట్టెల కోసం కమ్మల కోసం అడవిలకొస్తుండే తమ కడుపులోని బాధను బయటికి చెప్పుకుంటున్నరే ఎంత పాడు బతుకై పాయనురా ఓ తమ్ముళ్ళారా అంత పాపం ఎవనికి చేసిమిరా ఎంత పాడు బతుకై పాయనురా ఓ తమ్ముళ్ళారా అంత పాపం ఎవనికి చేసిమిరా కట్టుకున్న దానికింత భువనన్న వెడదామంటే కడుపులోన పుట్టిన వాళ్లకు పాల సుక్కలు వద్దామంటే ఇంత కరువు వచ్చిందేమిటిరా ఏ దేవుడు మనపై జాలినన్నా దూపకపాయనురా ఎంత పాడు బతుకై పాయనురా అంత పాపం ఎవనికి చేసిమిరా మేదరోళ్ళు బాధలు పడుతూ నలుదిక్కులు
వెదురు వనం కనబడగానే ఎగిరి గంతేసుకుంటూ ఆ బొంగులు బాగుంటాయని మనములోకి వెళ్ళంగానే అది చూసిన అక్క చెల్లెలు గోరెడు బండారును బట్టి తమ మహిమలు చూపాలనుకొని వనము మీద గొట్టంగానే చెట్లు నరకబోతూ ఉన్న మేదరోళ్ళు గొడ్డల్లొదిలి పోట్లు మంటలతో విలవిలలాడిండ్రు వనములోన కింద పడి పొర్లాడిండ్రు తాళలేక తల్లాడిల్లిపోతుండ్రు అల్లట్ల అల్లాడిపోతూ ఉంటే చూడలేక కాసిల్లెళ్ళు కరుణ బుట్టి వాళ్ళు కరిగిపోయి భక్తుల్నింకా బాధ పెట్టొద్దంటూ ముసలమ్మల్లాగా ఏసాలు గట్టి చేతుల్ల కర్రల్ని పట్టుకొని వనము కాడికి వచ్చిండ్రు ఏం జరిగిందని వాళ్ళని అడిగిండ్రు మేదరోళ్ళు నొప్పులంటూనే వాళ్ళ బాధనైతే చెప్పుతున్నరే. ఏం చెప్పుంటావు తల్లి, మా గాచారం ఇంత దరిద్రంగా తగలడ్డాది. మా బతుకు కడుపు నిండా తిండి అట్టాగూ లేదు. ఇన్ని నీళ్లు దాగి కాలు ముడుచుకుని పడ నీకే గుడిసెలు కూడా చక్కగా లేవని ఈ ఎదురు బొంగుల కోసం వచ్చినాం తల్లి. నరుకుదామని గొడ్డలెత్తితిమి, పెయ్యంతా ఒకటే మంటలు పోట్లు. ఎన్నడూ లేంది ఇట్లా జరుగుతోంది. ఏం మాయనో తెలుస్తలేదు తల్లి. ఆ బొంగులు నరికే ముందు ఈ వనానికి ఏమన్నా పసుపు కుంకుమలు చల్లి పూజలేమన్నా చేసిండ్రా? హారతులిచ్చి కొబ్బరికాయలేమన్నా కొట్టిండ్రా? అవేమి చేయలేదు తల్లి. బిడ్డెల్లారా, మా తాతల ముత్తాతల తంతి నుంచి చూసుకుంటూ వస్తున్నాం గాని మీ నొప్పులకు కారణం వాతము భూతము మంత్రము తంత్రము కాదు. ఇది ఆ దుర్గమ్మ తల్లి మాయ లెక్కనే అనిపిస్తుంది. దుర్గమ్మ తల్లి మాయనా? దుర్గమ్మ తల్లి మాయనే అని మాకెట్లా తెలవాలి తల్లి? దానికి ఒక మార్గం చెప్తా, వినండి. మీరంతా కుమ్మరోళ్ళింటికి పోయి కుండ తెచ్చుకొని శుభ్రంగా గడిగి సున్నం జాజు పసుపు కుంకుమ రుద్ది కుండకు కంకణం గట్టి శుక్రారము దుర్గమ్మ పేరున 9 కుడుకల బియ్యం గొలిసి కుండల పోసి మూత పెట్టండ్రి, దానొక్క మూలకు దాసి పెట్టుండ్రి. మల్లవారమా కుండను తీసి అందులున్న బియ్యాన్ని గొలవండి. 9 కుడుకల బియ్యము 10 కుడుకలైతే దుర్గమ్మ తల్లి మహిమలేనని తెలుసుకోండి. భక్తితో దుర్గమ్మ పండుగ చేసి పిల్ల చెల్లెలతో సల్లంగా ఉండండి. అనగానే మేదరోళ్ళు ముసలమ్మలకు దండం పెట్టుకొని తమ పల్లె దిక్కు వెళ్ళిపోతారు. దుర్గమ్మ తన తండ్రి శివయ్యను మనసును దలవంగానే కైలాసాన శివుడు అది గమనించి నుదుట చెమటను తీసి నేల కొడతాడు. ఆ చెమటలోంచి డుబ్బులోళ్ళు ఒగ్గోళ్ళు పుట్టుకొచ్చి అక్కా చెల్లెలకు దండాలు పెట్టుకుంటారు. మా కర్తవ్యం బోధించమంటారు. ఓడుబ్బులోళ్ళు ఊరురా మీరు, నా పేరు మీద పండుగలు చేసి కోరి మీరు నా కొలుపు గొలవాలే. 7 కొమ్ముల గద్దె గట్టియాలే, గద్దె మీద నన్ను కూసోబెట్టాలే. పాలు పరమాన్నము నాకు ఎక్కియాలే. నా చెల్లి బిడియారు మైసికి మీరు యాటల్ని గోసి పెట్టాలే. డప్పు కొమ్ముల్లా సప్పులతో నాకు బోనాలను దీపియాలే. నా భక్తులను బాధ పెట్టక వాళ్ళు ఎంతిచ్చినా తీసుకెళ్ళండి. దుర్గమ్మ తల్లి మహిమలు మీరు ఊరూరా సాటి చెప్పండి. ఒగ్గోళ్ళారా మీరు నా కథ వినిపించుకుంటూ సల్లగుండండి.
మహిమని తెలుసుకొని అది కూడా కరువైపోగానే దుర్గమ్మ మహిమని తెలుసుకొని మేదరొల్లు తమ వాడల్లోన ఆ తల్లి పండుగ చేస్తుండ్రు మేదరోళ్ళు తమ వాడల్లోన ఆ తల్లి పండుగ చేస్తుండ్రు అందరొక్క తానికి చేరుకొని ఆనందాలలో తేలుతుండ్రు అందరొక్క తానికి చేరుకొని ఆనందాలలో తేలుతుండ్రు లేని వాటి కోసం చూడకుండా ఉన్న దానిలోనే సర్దుకుంటా లేని వాటి కోసం చూడకుండా ఉన్న దానిలోనే చదువుకుంటా పుట్టమన్ను తెచ్చి చెట్టు కింద 7 కొమ్ముల గద్దెగట్టి పుట్టమన్ను తెచ్చి చెట్టు కింద 7 కొమ్ముల గద్దెగట్టి డుబ్బులతో కలిసి మేదరులు తల్లిని నిలుపుకొని సంబరాలు డుబ్బులతో కలిసి మేదరులు తల్లిని నిలుపుకొని సంబరాలు చేసుకుంటున్నారు భక్తితో తేలిపోతున్నారు అందరూ చేసుకుంటున్నారు భక్తితో తేలిపోతున్నారు అందరూ బెల్లం పువ్వుల నైవేద్యం సాకలు తల్లికి వస్తుండ్రు బెల్లం పువ్వుల నైవేద్యం సాకలు తల్లికి వస్తుండ్రు మేదరొల్లు తమ వాడల్లోన ఆ తల్లి పండుగ చేస్తుండ్రు మేదరోళ్ళు తమ వాడల్లోన ఆ తల్లి పండుగ చేస్తుండ్రు